అందరికీ నమస్కారం. ఈరోజు చాలా శుభదాయకం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంది. ఆ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఒక చట్టబద్ధత చేయడం చాలా గర్వకారణం. ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మనల్ని బయటకు పంపించిన తర్వాత, ఒక రాజధాని లేకుండా చేసిన తర్వాత, మరి అనుభజ్ఞుడు తెలుగుదేశం పార్టీ అధినేత ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2014లోనే ఆ రోజు అమరావతిని ప్రకటించి, మరి అప్పటికప్పుడే రాజధాని ప్రకటించి ఆర్థిక పరిస్థితులు బాగలేక 5 సంవత్సరాలు జరిగింది. మళ్ళీ 2019లో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 3 రాజధానులు అన్నారు. ఈ 3 రాజధానుల వల్ల ఉపయోగం లేదు, ఎప్పుడూ అమరావతి ఒకటే రాజధానిని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ముక్తకంఠంతో చెప్పారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కూటమి ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల ఆంధ్రులకు కూడా న్యాయం జరిగిందని ఈ మీడియా ద్వారా తెలియచేయుచున్నా. ఎందుకంటే మనకి విభజించిన తర్వాత రాజధాని లేకుండా ఇన్ని సంవత్సరాలు కాలయాపన చేశారే. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీ ఏమైనప్పటికి కూడా పిల్లడు పుట్టగానే పేరు పెడతారు. ఆ పేరు పెట్టినప్పుడే సార్థకత ఉంటుంది. కానీ మనం విభజించిన తర్వాత రాజధాని లేకుండా ఇన్ని సంవత్సరాలు గట్టించేసారే, అది తప్పని మేము ప్రజానికమంతా అనుకున్నాం. కానీ ఈ తరుణంలో మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి అమరావతి రాజధానిని ముక్తకంఠంగా చెప్పిన కూటమి నాయకులందరికీ ఒక బీసీ సంఘ నాయకుడిగా, విశాఖ జిల్లా ఉపాధ్యక్షుడిగా, ఒక కార్పొరేషన్ డైరెక్టర్గా నేను ప్రతి రాజకీయ నాయకుడికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ అంటే అత్యంత ప్రాధాన్యత కలిగిన దైవక్షేత్రం శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం, కృష్ణానది, ఎన్నో మలుపులు తిరిగిన అమరావతి, దాని గురించి వర్ణించడానికి అవధులు లేవు. అల్ట పరిస్థితుల్లో మరి 40 సంవత్సరాల ఇండస్ట్రీలు అనుకున్న వ్యక్తి మరి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ప్రకారం రాజధాని అమరావతిని ప్రకటించడం వల్ల మేము పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో పుట్టిన మానవాడిగా మేము ఆయనకు స్వాగతిస్తున్నాం, గౌరవిస్తున్నాం. చంద్రబాబు నాయుడుకు మనస్ఫూర్తిగా బీసీలందరి తరపు నుంచి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మరి అదే సందర్భంగా రాజకీయ పార్టీలు ఏమైనప్పటికీ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని ఈరోజు పార్లమెంట్లో బిల్లు పెట్టి ఆమోదించడం చేసిన తర్వాత చాలా గర్వపడుతున్నాం. ఈరోజు మరిచిపోలేని దినంగా మేము గర్విస్తున్నాం. ఎందుకంటే నిస్వార్థపరుడు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఆ రోజు రాజధాని భూమి పూజ చేశారే, అల్ట వ్యక్తికి ఎవరూ లేరు. ఈరోజు భారతదేశ ప్రధాని, దేశాన్ని ప్రేమించే వ్యక్తి, తల్లిని ప్రేమించే వ్యక్తి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఆ రోజు అమరావతిని భూమి పూజ చేసిన తర్వాత ఈరోజు అమరావతి అని చట్టబద్ధత చేసి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని పార్లమెంటు సాక్షిగా ప్రకటించి అమరావతిని ఏకగ్రీవ తీర్మానంతో ఆమోదించినందుకు తెలుగుదేశం, బీజేపీ కూటమి నాయకులందరికీ పేరు పేరిన మా బీసీ సంఘాల అందరి తరపు నుంచి కూడా మీకు నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈ ఉగాది, ఈ పరాభినామ సంవత్సరంలో ఇంకా మంచి పనులు చేసి ప్రజల ఆదరణ పొందాలని, అలాగే అన్ని వర్గాలకి, అన్ని ప్రాంతాలకి సమాన న్యాయం చేయాలని మా తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మరి యువకుడు, మరి
నారా లోకేష్ గారికి, మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి, అలాగే జనసేన పార్టీ అధినేత శ్రీ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పేరు పేరున ఈ అమరావతి రాజధానిని ప్రతిపాదించి 5 కోట్ల ఆంధ్రులకి ఆశ కలిగించిన మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాం.